ఓకే. క్రీస్తు నామములో మీకు అందరికీ కూడా వందనాలు. దేవుడు మళ్ళొక దినము మళ్ళొక సమయమును ఆదివారం రోజు మరి ఈ రోజుకి దేవుడు మమ్మను తన రెక్కల కింద భద్రతపరిచి నడిపిస్తున్నందుకు దేవునికి వందనం చెల్లించుకుంటున్నాను. అలాగే సంఘంలో వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనం చెల్లించుకుంటున్నాను. మరి ఈ సమయంలో కొంత వాక్యము పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియపరిచిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. సహోదరి సహోదరులారా, అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మంచిది. ఇప్పుడు మనం ఎందుకంటే గత కాలం నుంచి దేవుడు మమ్మను తన రెక్కల కింద భద్రతపరిచాడు. మరి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితము భూమి పైన ఎందుకు వచ్చాడంటే మానవునికి తన మార్గములు నడిపించాలని. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనక మరి ఆయన పరిశుద్ధత జీవితమని తీసుకొని వచ్చి మనమందరికీ కూడా పరిశుద్ధంగా మార్చాలని ఉద్దేశం కలిగి ఉండి మరి పరిశుద్ధ గ్రంథం అనేది భూమి పైన ఒక గ్రంథ రూపంలో మన మధ్యలో దేవుడు తన మాటలు వదిలేశాడు. ఈరోజు ఆ మాట ఎవరైనా చదువుకుంటారో అది దేవుడు చెప్పినట్టుగా అర్థమైనట్లయితే, దేవుడు ఏ రీతిగా నడవాలని చెప్పారో ఆ మార్గంలో మనం నడిస్తే ఆయన మార్గంలో నడుస్తూ నడుస్తూ ఆయన సన్నిధిలో మనము చేరుకుంటాము. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట అండి, మొదటి పేతురు 1వ అధ్యాయము 13 నుంచి 14 వాక్యం ఒకసారి చదవండి. ఇక్కడ సంపూర్ణంగా మరి పేతురైన యేసు ప్రభు శిష్యుడు మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్పిన మాటలు. ఎందుకంటే యేసు ప్రభు పేతురుతో చెప్పాడు, ఆ పేతురు కూడా ప్రకటిస్తున్నాడు. ఏమిటంటే ఒకసారి కన్నడ అయినా సరే, హిందీలో అయినా సరే, లేకపోతే తెలుగులో అయినా సరే చదవండి, గట్టిగా తెలుగు చదవండి. మొదటి పేతురు 1వ అధ్యాయము 13 నుంచి 14 వచనం ఒకసారి చదవండి. కాబట్టి నీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఏమంటాడు? నిరీక్షణ కలిగి ఉండి అంటాడు. మళ్ళీ ఏమంటాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్. ఎక్కడ రాయబడి ఉన్నది? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఒక మాట అండి, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు దేవుడు. పరిశుద్ధత అనేది ఏమిటి? పరిశుద్ధత అనేది అంటే పాపము లేని జీవితము. పరిశుద్ధత అంటే కల్మాషం లేని జీవితము. పరిశుద్ధత అంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండడము పరిశుద్ధత. మనుషుడు ఎలా పరిశుద్ధపరచబడతాడు అని మనం చూస్తే బైబిల్ చెప్పిన మాట కింద చదవమ్మా. కాగా విధేయ పిల్లలై ఆజ్ఞ విషయంలో ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు. ఆమేన్, హల్లెలూయా. సమస్త ప్రవర్తన ఏందంటున్నాడు? సమస్త ప్రవర్తన ఏంటంటే పరిశుద్ధుడుగా మనం జీవితంలో మారాలంటే అబద్ధం ఆడకూడదు. మనము పరిశుద్ధమై ఉండాలంటే ఒకరికి మజక్ చేయకూడదు, తాట్యం ఆడకూడదు. మనము పరిశుద్ధమై ఉండాలంటే ఇంకొకరికి మోసం చేయకూడదు. ఆమేన్. మనము పరిశుద్ధులుగా ఉండాలంటే మనం ఇతరులను పాడు చేయకూడదు. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటాడు. యేసు ప్రభు జీవితం చూస్తే ఈరోజు ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి మోసం చేయలేదు, ఎవరికి ప్రాణం తీయలేదు. ఒకరి చేతిలో ప్రాణమే సమర్పించుకున్నారు కానీ ఆయన ఎవరికి కూడా హానికరం అందించలేదు. అందుకే ఇక్కడ నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలాగే ఉండంటున్నాడు దేవుడు. ఆమేన్. ఎందుకంటాడు ఈ మాట అంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక. అలాగే మరి మీరు నా దగ్గర రావాలి కదా, నేను ఉన్న స్థలము కూడా పరిశుద్ధతనే.
దేవుడు ఎక్కడ ఉంటాడండి? పరిశుద్ధ స్థలములో నివసిస్తాడు. దేవుడు పరిశుద్ధుడు 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 అని పిలువబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిశుద్ధుల దేవునికి మనం స్తుతిస్తున్న సమయంలో మనము దేవుని వలె జీవించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వలె జీవిస్తే మనకేం కలుగుతుంది తెలుసా? దేవుని రాజ్యం దొరుకుతుంది. మనం పరిశుద్ధ ఎలాగ పరచబడతాము? చాలా మంది అనుకోవడం ఏమిటంటే పరిశుద్ధత అంటే బట్టలు ఉతుకున్న దాంట్లో పరిశుద్ధత ఉందంటారు, బట్టలకి ఐరన్ చేస్తే పరిశుద్ధత అంటారు, ఇల్లు తుడుచుకుంటే పరిశుద్ధ అంటారు, ఇల్లుకు ప్రింట్ చేసుకుంటే పరిశుద్ధ అంటారు, స్నానం చేస్తే పరిశుద్ధ అంటారు, పండ్లు తోమితే పరిశుద్ధ అంటారు. ఇది అన్ని కాదు. ఇది దేవుని దృష్టిలో ఈ పని కాదు. దేవుడు చూసేది ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఏం చూస్తాడండి? హృదయం చూస్తాడు. దేవుడు చూసేదే హృదయము. ఎందుకంటే ఒకవేళ మీరు దేవునికి అయిష్టకరమైన జీవితం జీవిస్తే మీరు పరిశుద్ధ జీవితం సంపాదించుకోలేవు. ఎందుకంటే దేవుడు చూసేది హృదయం. ఆమేన్, దేవుడు చూసేది హృదయము. దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడైనా మీరు భయభక్తి ఎందు ఉంటావో, ఒక మాట చదవండి, కీర్తనలు 19:9 ఒకసారి చదవండి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, పరిశుద్ధత అంటే ఎక్కడ ఉంటుంది? చాలా మంది అనుకుంటున్నారు చేయవలసిన పని అంతా చేస్తారు, ఈ భూమి పైన దేవునికి అయిష్టకరమైన పని చేస్తారు, పని చేసి మళ్ళా దేవుని ముందు వచ్చి ఒక ప్యాటర్న్ వలె ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు జీవము గల దేవుడు, దేవుడు నిన్ను కాపాడునుగాక, నిన్ను నడిపించునుగాక, ఒక ప్యాటర్న్గా నేర్పించుకొని మాట్లాడతారు. ఈరోజు చాలా మంది దైవ సేవకులు అనబడుతున్న వారు కూడా. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఒకసారి వాక్యము ఏమిటంట? యెహోవా యందైనా భయము. ఆమేన్. కన్నడలో వదిలేమా? కన్నడలో ఒకసారి చదవండి. కీర్తనలు 19 అంటే 19:9 యెహోవన భయ. ఆమేన్. పరిశుద్ధత అనేది కొనుక్కునేది కాదు, బట్టలు మార్చినట్టుగా. గిరిగిటికి ఎత్తారా? గిరిగిట్ రైతేనా? గిరిగిట్ క్యా కైసారైతే తొండి ఆ తొండి ఒక ಕೆಂಪಗೆ ಆಯ್ತದಂತ, ಒಮ್ಮೆ ಹಚ್ಚಗೆ ಆಯ್ತದಂತ, ಒಮ್ಮೆ ನೀಲಿ ಕಲರ್ ಆಯ್ತಂತ ಆಯ್ತದ? తొండి బట్ట ಹೇಗಾಯ್ತದ್ರಿ? ఇక్కడ దేవుడు అంటున్నాడు పరిశుద్ధత అనేది చెప్పేదంట లేదు. ఆమేన్. నేను పరిశుద్ధును, నేను సేవకును, నేను దేవుని భక్తుని, నేను ఒక అది ఇది అన్నప్పటికీ బైబిల్లో సంపూర్ణంగా దేవుడు రాసి పెట్టాడు. కన్నడದಲ್ಲಿ ಓದಿರಮ್ಮ. ಯೆಹೋವನ ಭಯ. ಆಮೇನ್, ಪರಿಶುದ್ಧವಾಗಿದೆ. ಆಮೇನ್, ಅದು ಶಾಶ್ವತವಾಗಿದೆ. ಆಮೇನ್. ಪ್ರಿಯರಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಇವತ್ತು ನಮಗೆ ಪರಿಶುದ್ಧವಾಗಬೇಕಂದ್ರೆ ನಾವು ಈ ಲೋಕದಾಗ ಯಾವುದು ಕೊಟ್ಟು ಪರಿಶುದ್ಧವಾಗಲು? ದೇವರಲ್ಲಿ ಭಯ ಭಕ್ತಿ ಮಾತ್ರ ಪರಿಶುದ್ಧತೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅರ್ಥ ಆಗ್ತದೆ ಮಾತು? ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ನಮಗೆ ಸೇವಕರು ಯಾರು ಇರ್ಬೇಕಂದ್ರ ದೇವರ ಅನುಸಾರವಾಗಿ ನಡೆಸಂತ ಸೇವಕರು ಬೇಕು. ఆమేన్. దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ మమ్మల్ని నడిపించే సేవకుడు కావాలి. అప్పుడు మనం దేవుని రాజ్యం చేరుకుంటాము. ఒక డ్రైవర్ ఎలా ఉండాలి? తాగుబోతు ఉండాలా? ఒక డ్రైవర్ ఎలా ఉండాలి? తన ఇష్ట ప్రకారంగా బండి నడిపించాలి కావాలా? అలాగే ఇష్ట ప్రకారంగా బండి నడిపిస్తే మిమ్మల్ని అందరినీ ఎక్కడ తీసుకుపోతారు తెలుసా? ఎక్కడ? కబ్రస్థాన్కు, శంషాన్ ఘాట్, శ్మశాన వాటిక. అవును కదా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న మాట యెహోవా యందు భయభక్తి అంటే నేను అంటాను, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండేవారు ఎక్కడ ఉంటారు? సంఘములోనే ఉంటారు. ఎక్కడ ఉంటారండి? పరలోక రాజ్యంలో ఉంటారు. కరెక్ట్. అది తర్వాత భయ ఎక్కడ కలిగి ఉంటారు? సంఘములోనే ఉంటారు. ఆయన ఎక్కడ నడుస్తున్నప్పుడు, ఎక్కడ నడిచినప్పుడు, ఇలా ఎక్కడెక్కడ తిరుగుతారో, ఎక్కడెక్కడ పని చేస్తారో, ఏ ఆఫీస్ అయినా, ఏ కంపెనీ అయినా, ఎక్కడైనా సరే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మీకు అందరికీ చెప్పేది ఒక మాట ఏమిటంటే, మనము భయభక్తి ఎవరి దృష్టిలో ఉండాలంటే దేవుని దృష్టిలో ఉండాలి.
ఇప్పుడు పాట పాడిన కదా, ಶದ್ರಕ ಮೆಸಕ ಪದನಿಗವರು ದೇವರ ಮಕ್ಕಳು ಅವರು ಸ್ವರ್ಗದಲ್ಲಿ ಸಿಗುತ್ತಾರೋ. వారు ఎవరికి భయపడ్డారు? శద్రక మెషక అబేద్నెగో. ఒక రాజుడు చాలా గట్టిగా ఒక శాసనం తీసుకొచ్చాడు. ఏమని తీసుకొచ్చాడు? ఒకవేళ మీరు మా అంటలో ఉన్నారు కనుక, కాబట్టి నా చేతులు మీరు ఉన్నారు కనుక, కాబట్టి నేను చేసిన ప్రతిమకు మీరు స్పష్టంగా నమస్కారం చేయాలి. చేయకపోతే ఏం చేస్తాను? అగ్నిగుండాలు వేస్తాను. ఇది కనబడుతుంది కదా, ఈ ప్రతిమే, దీనికైనా డబల్గా తగలబెట్టి మంట మండించి దాంట్లో మిమ్మల్ని వేస్తానంటాడు. కానీ శద్రక్ మెషక్ ఎవరికి భయపడ్డారండి? ఆమె ఇప్పుడు తెలుగులో చదువు పెట్టాలి బిడ్డ, ఆ వాక్యం చదువు. యెహోవా యందైనా భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఆమేన్. వాళ్ళు దేవునికి భయపడ్డారు. ఒకసారి నేను ఒక మాట చెప్తాను. ఎందుకంటే ఒకవేళ దేవుని చిత్తమైతే మన ఆయుష్కాలం అనేది భూమి పైన గతించిపోతే, మన ఆయుష్కాలం అనేది ముగించబడినట్లయితే మనం ఖచ్చితంగా మరణానికి మేము పోతాం. కానీ ఏదైనా ఈ భూ సంబంధమైన ఏదైనా ఒక చీకటి శక్తి మమ్మల్ని ఆటంకపరిచినట్లయితే ప్రార్థన చేయి, దేవుడు అదే క్షణంలో మిమ్మల్ని స్వస్థతపరుస్తాడు. ఆమేన్. స్వస్థతపరుస్తాడు దేవుడు. మీరు ఇలా అనుకోకూడదు, నాకు ఏది కొదవలేదు బ్రదర్, అయ్యా నాకు ఈరోజు ఏది కొదవలేదు, నేను స్పష్టంగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను, నేను చాలా చక్కగా ఉన్నాను, పర్లేదే, మంచిదే, దేవునికి మహిమ కలుగునుగాక. కానీ అనారోగ్యం వచ్చినప్పుడల్లా మనం దేవునికి భయయందు భక్తియందు మనం దేవునికి ప్రార్థన చేస్తే శాశ్వతమైన శక్తి మన మధ్యలో దేవుని కృప నిలబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇది దేవుని వాక్యము. దేవుడు అంటున్నాడు, అక్కడ అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటాడు. మరి అంటాడు, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండడమే పరిశుద్ధత. ఆమేన్. పరిశుద్ధత అంటే మీరు ఏదైనా కొనుక్కొని తీసుకురావచ్చు. పెరుగు తీసుకురండి, మార్కెట్లో దొరుకుతుంది. మీకు ఏదైనా వస్తువు కొనాలన్నంట, మీరు తినే ఆహారం మీరు కొనుక్కోండి, మార్కెట్లో దొరుకుతుంది. సహోదరులారా, నేను అంటాను, ఈ మాట చాలామంది వినక చాలామందికి అర్థం కాక నాశనం అయిపోతున్నారు. ఈ మాటను బట్టి మనము భూమి పైన ఏదైనా కొనొచ్చు, ఏదైనా కొనాలంటే మార్కెట్లో దొరుకుతుంది. కానీ పరిశుద్ధత అనేది దొరికింది ఒక చోట్లనే. ఎక్కడ కన్నడ వదిలిన సరిగా ఇదేదు, ಯೆಹೋವನ ಭಯ ಪರಿಶುದ್ಧವಾಗಿದೆ, ಅದು ಶಾಶ್ವತವಾದದು. ఆమేన్. భయ, దేనికి భయపడతాం మనము? వర్షం వస్తే భయపడతాము, ఎండ కొడితే భయపడతాము, గాలి విసిరితే భయపడతాము. మనము భయపడవలసింది బైబిల్ చెప్పిన మాట, దేవునికి మాత్రమే మనం భయపడాలి. దేని విషయంలో? ఆమేన్. నేను దేవుని చిత్తానుసారంగా జీవించలేకపోతున్నాం అనేది భయ. ఆమేన్. మనిషికి ఉండవలసింది మొట్టమొదటిగా భయ ఇదే. తండ్రి తల్లి భయం ఉండాలి పిల్లలకి. ఎందుకు తెలుసా? నా తల్లి నా తండ్రి నన్ను కన్నవారు కనుక, వారు నన్ను ఇప్పుడు నుంచి పోషించారు కనుక, వారు చెప్పిన మాట నేను వినలేకపోతున్నా. కానీ భయం ఉండాలి. భయ ఇది కాదు. ఏం భయ? నేను ఎక్కడ వెళ్ళినాను, ఇప్పుడు పోయి చెప్తే నన్ను తింటారు, అది కాదు. భయం ఉండవలసింది తల్లిదండ్రికి ఆదరించే విషయంలో. ఆమేన్. హల్లెలూయా. భయము దీంట్లో ఉండాలి. దేవుడు చెప్పాడు, నేను చెప్పిన బోధనకి మీరు లోబడన్నాడు. అది చేయకపోతే మనము భయపడాలి. ఆమేన్. ఒకవేళ ప్రభు వల్ల తీసుకుంటున్నాము, ప్రభు భోజనం కమ్యూన్ తీసుకుంటున్నాం కదా, ప్రభువా ఈ వారమంతా నీ చిత్తానుసారంగా నేను జీవించలేకపోయినాను, భయ అది ఉండాలి. అది మనసు కడుకున్నట్టుగా ఉంటుంది. ఆమేన్. ఒక మనసు కడగాలంటే ఎలా కడుగుతాం మనము? సును సుంకరి ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఆమేన్. సుంకరి ప్రార్థన చేశాడు, పరిశీ ప్రార్థన చేశాడు. పరిశీ ఎలా ప్రార్థన చేశాడంటే, నేను అలాంటి వ్యక్తి కాను, నేను మంచివాడు అని ప్రార్థన చేశాడు. కానీ సుంకరి ఎలా ప్రార్థన చేశాడంటే, ప్రభువా
నీ దృష్టిలో నేను మంచికి చేయలేకపోయినాను, నన్ను క్షమించవా ప్రభా, నీ దృష్టిలో నేను ఎవగను కాను, నన్ను క్షమించవా ప్రభా అని ప్రార్థన చేసిన సమయంలో దేవుడు ఎవరు ప్రార్థన విన్నారు? ఆమె ఎవరు ప్రార్థన విన్నారండి? సుంకరి ప్రార్థన విన్నాడు దేవుడు. హల్లెలూయా. పరిసి ప్రార్థన వినలేదు. ఈరోజు భూమి పైన సంఘంలో కూర్చోమన్నారు. చాలా మంది సంఘానికి వెళ్తారు, ఒక్క చెడుతనం అనేది వదులుకోరు. వాళ్ళు పరిశీలు. సుంకరి, అయ్యా నాకు ఎంత వాక్యం వినిపించేవయ్యా, నీకు వందనలని తట్టుకోలేక ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేశాడు. పరిశుద్ధంగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయభక్తితో మనము ఇచ్చే కానుక, ఇచ్చే అర్పణ, మనము నడుస్తున్న మార్గానికి, మనము సంఘానికి వస్తున్న సమయంలో ఒక సంఘ కాపరికి లోబడి మనం ఉన్నట్లయితే దేవుడు ఎక్కడ దొరుకుతాడండి మమ్మను? బైబిల్ చెప్పలేదా? ఏం చెప్పింది? దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరండి? వాక్యమే. ఆమేన్. ఆ వాక్యం అంటే, వాక్యానికి మన దానికి ఫుల్ ఫామ్ ఏమిటి? వాక్యం అనగానే శబ్దము. ఆమేన్. ఇప్పుడు శబ్దం వినబడుతుందా లేదా? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడైతే ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము భయభక్తితో వెతుకుదాం. పర్వాలేదు, వచ్చేవారు వస్తారు, పోయేవారు పోతారు, వారి జీతం వారి సంగతి. ఎందుకంటే వారికి దేవుడు న్యాయం చేయనుగాక. మనం మాత్రం దేవుని సన్నిధానంలో ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా.